హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అది వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్ అనమాట. సో తెలుగు వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో రిమోట్ జాబ్, మీరు చక్కగా ఇంటి నుండి అయితే వర్క్ చేసుకునే విధంగా వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంపెనీ వచ్చేసి నెక్స్ట్ వేవ్ అనమాట. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, అంటే ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఒక నోటిఫికేషన్కి. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మీరు వన్స్ ఒక జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 3 to 5 lakhs per annum శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫ్రెషర్స్కి ఒక విధంగా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక విధంగా శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, వైజాగ్ నుండి ఈ యొక్క జాబ్కి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయండి. అంటే 1 day ago అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. 25 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మోర్ దెన్ 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. సో మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకుంటే ఏ లీడ్ క్వాలిఫికేషన్ అసోసియేట్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకు తెలుగు చక్కగా రాయడం చదవడం వస్తే కనుక సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్పర్సనల్ ఎబిలిటీ అలాంగ్ విత్ గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా కొంచెం ఉంటే సరిపోతుంది అనమాట. పీపుల్ విత్ ఎన్ సిస్టమిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫనల్, ట్రాకింగ్ ఫీడ్బ్యాక్, ప్రియారిటైజ్ టాస్క్ అండ్ కన్సిస్టెంట్లీ ఎక్సీడింగ్ టార్గెట్స్ విత్ ఇన్ ద డెడ్ లైన్స్ అనమాట. ఏ సేల్స్ మైండ్ సెట్ to efficiently communicate about high-paying career opportunities to its prospective learner and drive sales qualified leads అనమాట. సో మీకు సేల్స్ మైండ్ సెట్ కనుక ఉన్నట్టయితే మీరు హై పేయింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ని అయితే మీరు గెయిన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ ఏ హై గ్రోత్ స్టార్టప్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో మీకు ఏంటంటే మీకు కంప్లీట్గా వర్క్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వర్క్ ఎలా ఉంటుంది ఎలా చేయాలి ఏంటనేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో దాని గురించి డోంట్ వరీ, వాట్ యూ విల్ బీ డూయింగ్ కనుక చూసుకుని సో ఇంతకు ముందు చెప్పింది కదా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో నేను అవుట్లైన్గా అయితే చెప్తున్నాను అనమాట. అవుట్బౌండ్ కాల్స్ అండ్ జనరేటింగ్ సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్, ఆస్క్ pertinent questions to understand the lead and అలాగే nudge them forward in the ప్రీ-సేల్స్ ప్రాసెస్ అనమాట. సో మీకు సేల్స్ మైండ్ సెట్ కనుక ఉన్నట్టయితే సో మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సేల్స్లో మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టయితే సో ఇది మీకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్వాలిఫికేషన్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్, cold calls, follow-ups, lead qualification and manage fall under this category. Maintaining a detailed database of the interaction with the leads and providing constant feedback on the quality of the leads to the respective team అనమాట. సో మీరు వచ్చేసి ఒక డీటెయిల్ డేటాబేస్ని అండ్ అలాగే సో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయిన డేటాబేస్ని మొత్తం కూడా మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డీటెయిల్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీటింగ్ వీక్లీ అండ్ అలాగే మంత్లీ టార్గెట్స్ అనమాట. సో టార్గెట్స్ అయితే ఉంటాయి, మీరు వాటిని రీచ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. పాసిబిలిటీ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ అండ్ అలాగే స్ట్రాటజిక్ మార్కెట్ రీసెర్చ్, కాంప్రిహెన్సివ్ సేల్స్ సపోర్ట్ అండ్ అలాగే కాంపిటేటివ్ కంపెన్సేషన్ ప్యాకేజ్. సో మీకు వచ్చేసి ఆఫరింగ్ ఏ కాంపిటేటివ్ బేస్డ్ శాలరీ కాంప్లిమెంటెడ్ బై అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ సచ్ యాజ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనసెస్. మీకు పర్ఫార్మెన్స్ బేస్ని బట్టి మీకు బోనస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కమిషన్స్ కూడా ఉంటాయి అనమాట. మోటివేటింగ్ బీడీఏ టు ఎక్సెల్ ఇన్ దేర్ రోల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రికాగ్నిషన్ అండ్ రివార్డ్స్ ప్రోగ్రామ్ కనుక చూసుకుంటే ఇంప్లిమెంటింగ్ ఏ రోబోట్ సిస్టమ్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ అలాగే రివార్డ్స్ దట్ సెలబ్రేట్ బోత్ ఇండివిజువల్ అండ్ టీమ్ అచీవ్మెంట్స్, ఫాస్టరింగ్ ఏ కల్చర్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మోటివేషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్లయితే సిటీసీ మీకు అప్ టు 5 lakhs వరకు మీకు సో ఇక్కడ వచ్చేసి 3 lakhs ఫిక్స్డ్ అయితే ఉంటుందన్నమాట. మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ బేస్ సో ఆ 3 lakhs ఇవ్వడమే కాకుండా మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ నోన్ వచ్చేసి నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు అయితే అయి ఉండాలన్నమాట. సో మీకు తెలుగు చక్కగా వచ్చి ఉండాలి. అలాగే గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ యాడెడ్ అడ్వాంటేజ్. సో అంటే మీకు ఇంగ్లీష్ వస్తే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. వర్క్ లొకేషన్ అలాగే వర్కింగ్ డేస్ కనుక చూసుకుంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీక్లో వన్ డే వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 6 days అయితే వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అనమాట.
సేల్స్ మైండ్ సెట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సో ఇక్కడ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. మీకు దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ajsjobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అలా ఓపెన్ అయిన తర్వాత మీకు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక కింద వచ్చేసి అప్లై లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది అక్కడ కూడా. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్లో చూడండి లాగిన్ టు అప్లై అని ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అప్లై ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో క్లియర్ అయితే చేస్తానమాట. సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. సో తెలుగు వచ్చిన వాళ్ళకే కాబట్టి సో మీకు తెలుగు వస్తే కనుక హ్యాపీగా ఎక్కువ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.